ఒడ్లు పడతలేరు, ఎత్తలేరు. లాస్ట్కి వస్తే ఏదో ఇంటినో బొంటినో పోసుకొని చచ్చే కాలం వచ్చేటట్టుంది మరి. కాను పాపలలో దాచుకుని కష్టాలెన్నో ఓర్చి పసిడి పంటలకే విలువేలేక ఇన్నేళ్ళు వేసిన పంట మొత్తం పోయింది. ఓడిన ఓరైతన్నా క్షమించు. ఏడు కట్టాడికి ఆరాలనుకుంటే గిడి దాకా రైతులు ముందు మందు దాకా ఖచ్చితంగా ఈ రాష్ట్రాన్ని చచ్చిపోతాను నేను. ఇక ఎందుకయ్యా మా బతుకు ఎందుకు? తిండి గిడ్ల ఓట్లు కూడా ఉంచుకోలేదు నేను ఇంటికాడ. మొత్తం తెచ్చి ఎండ పోసిన నూకలు తెచ్చి చుట్టున్నా గతి లేదు మాకు. వారాకాలం చేస్తే ఇంక కౌలుకి చేస్తేనే ఇంత బతుకుతాం మేము. నీ కష్టమిది, నీ గర్వమిది, నువ్వు కడుపున పెంచిన బిడ్డ ఇది. నీ గెలుపు ఇది, ప్రతి తలపు ఇది, నువ్వు పుడమితో చేసిన చెలి. పొలాలు బంద్ చేసి ఇంత పురుగుల మంది తెచ్చుకుంటాం. పురుగుల మంది తెచ్చుకొని తాగితే అప్పుడు అన్ని సెట్ అయితే. వ్యవసాయమనే నీ సాయముతో పులకరించిన నేల ఇది. మరి అందరి ఆకలి తీర్చిన చేతిని నోటి. మరి మా పరిస్థితి ఏంది? ఇది తాగి సాగుమంటారా? కలెక్టర్ గారు వచ్చి లోడ్ చేయించుకొని తీసుకెళ్తారా? ప్రతి రైతు ఒక రాజంటారా, జరికాలే రత్తంటారై. ప్రతిరోజు ఒక వార్తను వై కనిపిస్తావు పార్థివమై. పాడేది మా ఇప్పుడు పెట్టుబడి ఉండేది ఇప్పుడు మాకు లేకుంటే చెప్పండి. మరి రైతుల కోసం మేము ఎవరైనా రైతులు ఆదుకుంటారా? రైతు అంటే లెక్క లేకుండా అయిపోయింది. ఎవరు చెప్పుకుంది మీ బాధ అంతా? రైతు మేము పెద్దగా అవుతాం మీరు పోతుండ్రు, మమ్మల్ని చదువుతుండ్రు. ఎట్లా బతుకు మేము? అందరి ఆకలి నిండుగా తీరగా కడుపు నింపుకొని మురిసితివి. రామన్నది మొత్తం గోష అయిపోయినాయి నీళ్లు. దూడను సాగును భూమిని ప్రేమగా గుండెకు హత్తి తరం. కానీ మా బాధలేంది? మేము అప్పు తెచ్చిన కాడ అడ్డి పెరుగుతుంది. ఆ అడ్డి అప్పు ఇచ్చిన మమ్మల్ని ఆనెత్తలేడు. మా గతి ఏంది? ఇప్పుడే బాధకు మేము ఆత్మహత్య చేసుకుంటాం. మందు దాచి చచ్చిపోతాం. వాళ్ళు వచ్చి ఇట్లా చూసిపోయినారు అంతే, కానీ రైతులను ఆదుకునే పరిస్థితి లేరు. ప్రతి రైతు ఒక రాజంటారా, జరికాలే రత్తంట. రోజు ఒక వార్తను వై కనిపిస్తుంది. మొత్తం అంతలో పోయినా మొత్తం. ఏ రాజ్యం నీదిరా? అందరం ఇంత ఇప్పుడు మందు డబ్బాలు తెచ్చుకొని ఇంటే తాగి సత్తాం. ఇక మొత్తం వర్షం వచ్చి నీళ్ళలోనే దేవుకుంటున్నాం మేము. మా పరిస్థితి ఏందో చూడాలి వచ్చి మీరు. మట్టిని ఆస్తిగా చినుకొని అతిథిగా పశువుని పరువుగా తలిచితివి. ప్రతి పసిరిక పురుడుకి పండగల నీ. ఎక్కడ దాంట్లాడాలి? మాకు మగ మంచి దిక్కు లేని వాళ్ళం మేము. ఇన్ని దినాలకు చేసుకునే వాళ్ళ ఇప్పుడు నష్టం అవుతున్నాలురాలగా నేలలు ఎండగా శ్వాస బ్రతికితివి. మొత్తం రాష్ట్రం ఉంది. అప్పుడు ఏం కాదు ఊరు వస్తుంది వస్తుందా? ఖచ్చితంగా ఒకటే వెళ్ళింది తాళ్ళు వేసుకుని మొత్తం చెట్ల చుట్టూ అన్ని మొత్తం చెట్లే ఉన్నాయి. ఊరి వస్తున్నాం చేస్తాం. ప్రతి రైతు ఒక రాజంటారా, జరికాలే రత్తంటారై కన్నా ఈ చోద్యం చూడ. నేను పెట్టిన ₹1,00,000 కవులు అప్పు తెచ్చి పెట్టుకుంటే అప్పుడు మా ఆగనిత్తలేడు. పట్టగోడు ఊకుంటాడా, కవులోడు ఊకుంటాడా? మా అమ్మ చేసిన పంటకు మేము ఏ తెచ్చి అప్పుడు చేరుతుడు. ఏ రాజ్యం నేదిరా? ఒడ్లు పడతలేరు, ఎత్తలేరు. లాస్ట్కి వస్తే ఏదో ఇంటినో బొంటినో పోసుకొని చచ్చే కాలం వచ్చేటట్టుంది మరి. ఏం చేస్తాం? నెల గుడిక ఇవాళ ఇస్తాం అని చెప్పని ఏం చేయాలి?
ఏమైనా ఇంత ఎత్తుకొని పోసుకొని ఊరికి సచ్చింది మేలు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆగమాగంగా ఉంది, ఏమీ లేదన్నా.